అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. నా పేరు బీబీ షర్మిల. నేను ఇక్కడ న్యూమాల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ను 2020 నుంచి ఇక్కడ నేను రన్ చేస్తున్నాను. ఇది ప్యూర్ మైనారిటీ స్కూలు. యాజ్ ఎ క్రిస్టియన్ నాకు ఇక్కడ స్కూల్ రన్ చేసే రైట్స్ నాకు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ అంతా మైనారిటీ పిల్లలు కాబట్టి ఇది డయాసిస్కు సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి మేము మాత్రమే ఇది రన్ చేసుకోవాలి. పైగా బైలా ప్రకారము మాకు ఇక్కడ ఎట్లా ఉందంటే చెన్నై నుంచి మాకు ఆర్డర్స్ రావాలి. ఒకవేళ ఏదైనా రన్ చేసుకోవాలన్నా చేస్తుంది. చెన్నైలో ఇది ఒక హాస్పిటల్స్కు, స్కూల్స్కు, హాస్టల్స్కు మాత్రమే ఉపయోగపడే విధంగా ఇది కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగు. 30-40 ఇయర్స్ నుంచి ఆ విధంగానే ఇక్కడ రన్ అవుతూ వచ్చింది. ఇక్కడ నేను వచ్చిన తర్వాత బిషప్ గారు నన్ను ఇది చేసి పిలిపించినారు. పిలిపించి ఏమ్మా ఎప్పుడు మీరు వెకెట్ చేస్తా అంటే తండ్రి గారు మాకు టైం కావాలి, ఒక 1 ఇయర్ అంటే సరే ఇస్తాను ఉండిపోండి అని ఓరల్గా చెప్పినారు. చెప్పిన తర్వాత వాళ్ళ అబ్బాయి దీన్నంతా డిమాలిష్ చేసి ఎవరికో ఇచ్చుకోవాలనే ఉద్దేశంతో కొంచెం నాకు ప్రెషర్ పెట్టడం మొదలుపెట్టినాడు. సో కిటికీ దగ్గర అగ్గి పెట్టేసి పొగ లోపలికి పెట్టేసి నన్ను బయటికి పంపించాలనే ఉద్దేశంతో చాలా ఇది చేసినారు. మొన్న ఒకరోజు పిలిపించి మాట్లాడి చెప్పినాము, అన్నీ అయిపోయిన తర్వాత సరే వెళ్ళండి మా అన్నారు. వెళ్ళండి మా అని చెప్పని మిడ్ నైట్ 2-4 ఆ టైంలో దీన్ని డిమాలిష్ చేసి దానికి ప్రయత్నం చేస్తే వేరే వాళ్ళు వచ్చి చెప్తే నేను పోలీసు వాళ్ళకు కూడా కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి చూసుకొని ఇట్లా చేయొద్దండి, మీరు ఏదైనా ఇది స్కూల్ కాబట్టి కొంచెం సామరస్యంగా మాట్లాడాలి, అట్లంతా డిమాలిష్ అట్లా చేసి దానికి లేదని సార్ వాళ్ళు చెప్పినారు. సార్ వాళ్ళు చెప్తే సరే అన్నారు. సరే అని తర్వాత మళ్ళీ నన్ను పిలిపించినారు బిషప్ వాళ్ళు పిలిపించి ఏమా నువ్వు మా మీద కేసులు ఏమైనా పెట్టినావా, తీసేసేవన్నీ మేము నీకు ఇస్తాంలే, నువ్వు ఉండిపో అని కూడా అన్నారు. అన్న తర్వాత నేను వచ్చేసిన తర్వాత మళ్ళీ వేరే మనుషుల ద్వారా సర్టిఫికేట్స్ కావాలి, ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి చర్చిలో, మీరు ఎస్సీ వాళ్ళకు కూడా బీసీ సర్టిఫికేట్లు ఇది చేయండి అన్నారు. అట్లా బీసీ వాళ్ళు చెప్పిన క్యాస్ట్ ప్రకారం ఇచ్చేదానికి ఉండదు. టీసీలలో ఒక పేపర్లో ఒరిజినల్ ఉంటుంది, కింద ఇంకొక కాపీ ఉంటుంది. సో కాబట్టి నేను అట్లా క్యాస్టులు చేంజ్ చేసి మోసం చేయాలంటే నేనైతే చేయలేను. ఎందుకంటే ఇది పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది కాబట్టి నేను చేయను తండ్రి గారు, అట్లాంటి మోసంలన్నీ ఏం చేయనంటే సరే పొమ్మ అన్నారు. అదే రోజు నైట్ 1:30కి మళ్ళీ మొత్తం స్కూల్ అంతా డిమాలిష్ చేసేసి స్కూల్ రికార్డ్స్ కూడా అంతా తీసేసుకొని వాటిని స్కూల్ రికార్డ్స్ నేను అందులో పెట్టుకున్నాను, ఓల్డ్ రికార్డ్స్ అదంతా తీసి ధ్వంసం చేసేసినారు. రూమ్లో కొంచెం డిస్టర్బెన్స్ చేసేసి నేను ప్రొక్లైనర్ నిలబెట్టని పోతే ఆ ప్రొక్లైనర్ వాళ్ళని కూడా నా మీదకి ముందుకు పంపించేదానికి ప్రయత్నం చేసి చాలా డిస్టర్బ్ చేసినారు. సో ఈ విషయంలో ఈ స్కూల్ తీసుకోవాలన్నప్పుడు నేను ఒకరోజు స్కూల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి సార్ గారు వచ్చారు. వచ్చి అక్కడ కారు నిలబడితే సార్ ఏం సార్ వచ్చారంటే ఏమో ఈ స్కూల్ ఏదో ఇస్తారంటానే అంటే సార్ నేను ఉన్నాను సార్ అంటే అయితే నువ్వు ఉంటే మేము రామమ్మా, మీరే రన్ చేసుకోండి, మేము రామ్లేండి ఇక్కడికి అని చెప్పని సార్ వెళ్ళిపోయారు. దాని తర్వాత మళ్ళీ ఇంకొక సార్ను వచ్చారు, ఫోన్ చేశారు, ఏమా మీరు స్కూలు ఇస్తామంటున్నారు, మేము తీసుకోవాలనుకుంటున్నాం, ఏంది విషయం అంటే లేదు సార్ నేను ఉన్నానంటే అయితే నువ్వు ఉంటే ఒక లేడీ కరెస్పాండెంట్ నిన్ను మేము డిస్టర్బ్ చేయమ్మా, రామ్లేండి అని వెళ్ళినారు. అది ఆయన మనసులో పెట్టుకొని దండిగా డబ్బుల కోసం అని చెప్పానని నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. సో కాబట్టి నేను మీడియా పరంగా రిక్వెస్ట్ చేసేది ఏమంటే అందరూ నాకు సపోర్ట్ చేసి ఇక్కడ కొంతమంది వందల పిల్లల భవిష్యత్తు ఉంది. 1969 నుంచి ఓల్డ్ రికార్డ్స్ ఉన్నాయి, ఆ రికార్డ్స్ స్పాయిల్ చేశారు. ఇప్పుడు కోర్టులో పోస్టులు పడాయి, డిఎస్సి ఎగ్జామ్కి ఇచ్చేసుకోవాలంటే వాళ్ళు స్టడీ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు. నేను ఏ విధంగా వాళ్ళకి సబ్మిట్ చేయాలి? వాళ్ళ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. ఉద్యోగాలకి కష్టపడుతున్న వాళ్ళు ఎంతమంది ఆ సర్టిఫికేట్స్ కోసం వస్తున్నారు, మేము ఇస్తున్నాము. ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిన పిల్లలకు మేము టీసీస్ ఇవ్వాలి, కాలేజ్లో జాయిన్ అయ్యేదానికి మార్క్ లిస్ట్ వస్తాయి, మార్క్ లిస్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఫెయిల్ అయిన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్లకు హాల్ టికెట్ ఇచ్చి ఎగ్జామ్స్కు పంపించాలి. ఇన్ని సిచ్యువేషన్స్ ఉండి రేపు 10వ తారీఖు స్కూల్ రీఓపెన్ చేస్తారన్నప్పుడు తెలిసి కూడా లోపల ఫర్నిచర్ అంతా అంటే డిమాలిష్ చేసేసి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసేసిన నేను ఎక్కడికి పోవాలి? పిల్లల భవిష్యత్తు 250 మంది పిల్లలు ఉన్నారు సార్. నేను బిషప్ గారి మీదనే, బిషప్ వాళ్ళ అబ్బాయి పేరు వైజాగ్ వరప్రసాద్ గారు, రెవరెండ్ బిషప్ గారు, వాళ్ళ అబ్బాయి ప్రశాంత్ అనే అబ్బాయి, ఆ అబ్బాయి వాళ్ళంతా కలిసి చాలా ఇచ్చినారు. ఓల్డ్ స్టూడెంట్స్ అంతా వస్తున్నారు, మేడం మా సర్టిఫికేట్లే మేము ఇక్కడంతా చదివినాము అని చెప్పి. అది ఆయన డబ్బు కోసం ఆయన ఇప్పుడు అక్కడ సిఎస్ఐ స్కూల్ ఎదురుగా
అది బిల్డింగ్ ఫౌండేషన్ వేశారు. ఆ ఫౌండేషన్ అనేది మయూర వాళ్ళకి ఎవరికో ఇచ్చారని ఫౌండేషన్ వేశారు. దాని తర్వాత మా చర్చి వాళ్ళు అది ఎట్లా ఇస్తారు, ఇది చర్చికి సంబంధించింది ఇవ్వకూడదని కోర్టుకి వేసిన తర్వాత దాన్ని స్టాప్ చేసేసినారు. దాన్ని ఇవ్వకుండా స్టాప్ చేసినారు. ఇట్లా ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉంటాయి వాటిని అనేది అక్కడ కేక్ వాళ్ళ అతనికి ఆయన దగ్గర ఏదో సమ్ అమౌంట్ తీసుకొని ఆయన దగ్గర ఇది తీసుకున్నారు. ఇప్పుడు అది అటు రన్నింగ్లో లేదు, ఇది లేకుండా వీళ్ళ మధ్య డిస్కషన్స్ జరుగుతున్నాయి. నువ్వు ఖాళీ చేయనని అతను చేయనని చెప్పని కోర్టు దాకా పోయి ఏదో వాళ్ళు డిస్టర్బెన్స్లో ఉన్నారు. అట్లా ప్రతి ఒక్కరిని డిస్టర్బ్ చేసిన మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేసుకుంటే పర్వాలేదు. నేను ఒక స్కూల్ నడుపుతున్నాను, ఒక లేడీని, నేను ఒక సీనియర్ సిటిజన్, 10 మంది పిల్లలకు ఉపయోగపడాలనే విధంగా నేను చదువు చెప్తాను. వాళ్ళకేదో సర్వీస్ చేద్దామంటే నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నారు, చాలా అంటే చాలా. సో కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేసామంటే నాకు సపోర్ట్ చేయండి. ఇక్కడ స్కూల్ రన్ అవ్వాలి, పిల్లలు మళ్ళీ రావాలి, పిల్లలు కూర్చోవాలి. ఇక్కడ నాకు బిషప్ గారు నాకు నష్టపరిహారం కూడా ఆ బెంచెస్ అన్నీ కూడా నాకు తయారు చేయించి ఇవ్వాలి. అది నేను పిల్లల కోసం చేసుకున్నాను. నా ఇంటి కోసం చేసుకుంటే నేను అసలు అడిగిండాను, అవి పిల్లల కోసం నేను చేసినాను. కాబట్టి ఆయన బిషపే నాకు అవన్నీ తయారు చేయించి ఇవ్వాలి, ఆయన వాళ్ళ అబ్బాయి. మాకు నోటీస్ ఇవ్వాలి. నేను ఇది రన్నింగ్ ఉంది కదా, నోటీస్ ఖచ్చితంగా ప్రజెంట్ ఎవరు ఉంటే వాళ్లకు నోటీస్ ఇచ్చి వాళ్ళ ద్వారా సిగ్నేచర్ పోవాలి. నాకైతే ఎలాంటి నోటీసు, షర్మిల అనే పేరుతో ఎలాంటి నోటీసు నాకు రాలేదు. ఇవ్వకుండానే నైట్కు కూల్చేసినారు. రెవరెండ్ కె దివాకర్ ఐక్యతరావు, రిటైర్డ్ ప్రెస్బిటర్, రాయలసీమ డయాసిస్. మరి బిషప్ ఐజక్ వరప్రసాద్ అనున్నటువంటి వ్యక్తి, అతని కుటుంబము ఇప్పటికే అధ్యక్ష మండలాన్ని భ్రష్టు పట్టించాడు. ఆస్తుల విషయంలో అతనికి ఏమాత్రము వ్యక్తిగత హోదా కానీ అధికారం కానీ లేదు. ఏమి చేయవలనన్నా మొదట ఇక్కడ డయాసన్ ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ చేయాలి, తర్వాత సిఎస్ఐ సినాడ్ ట్రస్ట్ అసోసియేషన్ వారు దానికి అనుమతి ఇవ్వాలి. ఎలాంటి అనుమతులు లేకుండా ఇప్పటికే అతను సిఎస్ఐ హై స్కూల్లో ప్రారంభించినటువంటి దానిని మేము కలెక్టర్ ద్వారా నిలబెట్టించాం. కానీ మరి విద్యార్థులకు ఎంతోమంది భవిష్యత్తును తీర్చిదిద్దినటువంటి ఈ యొక్క హాస్టల్ను రాత్రికి రాత్రి అతన్ని కుమారుడు బృందము కలిసి దీనిని పడగొట్టడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇది మానవత దృష్ట్యా అసలు మానవులు చేసే పని కాదు, ఇది మనుషులు చేసే పని కాదు, మృగాలు చేసే పనులు మరి సంఘంలో జరగటం ఉన్నటువంటిది చాలా విచారకరం. దీనిని పూర్తిగా మేము ఖండిస్తుంటున్నాం. మరి ఇప్పటికే క్రిమినల్ కేసు ఫైల్ అయింది. ఇంకా బిషప్ గారి మీద ఆయన చేస్తున్నట్టు అక్రమాల మీద త్వరలో క్రిమినల్ కేసు కంప్లైంట్ చేసి మరి అతని మీద తగినటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని కోరుతుంటున్నాం. అదేవిధంగా సిఎస్ఐ టీఏ వారు కూడా ఇలాంటి వ్యక్తిని అధ్యక్ష మండలిలో బిషప్గా కొనసాగించడం సినాడ్కి అవమానం. దయచేసి మీరు చర్యలు తీసుకొని ఇతని ఇంటికి పంపించాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.